గణపతి బప్ప మోరియా అని ఎందుకంటారు? ఈ నినాదం కథ ఏంటో తెలుసుకుందాం. 15వ శతాబ్దంలో మోరియా గోసాని అనే సాధువు మహారాష్ట్రలోని పూణేకు 21 కిలోమీటర్ల దూరంలో చెంచ్వాడి అనే గ్రామంలో నివాసం ఉండేవాడు. ఆయన ప్రతిరోజు గణపతిని పూజించేందుకు చెంచ్వాడి నుంచి నడుచుకుంటూ మోరేగావ్ అనే ఊరు వెళ్ళేవాడు. అలా ఓ రోజు నిద్రిస్తున్న మోరియా కలలో గణనాథుడు కనిపించి తాను సమీపంలో ఉన్న నదిలో విగ్రహ రూపంలో ఉన్నానని చెప్పాడట. నిద్రలోంచి లేవగా అది కళ అని గ్రహించాడు. ఇక స్వప్నంలో అది కలయో నిజమో తెలుసుకోవాలని వినాయకుడు చెప్పిన మాట ప్రకారం మోరియా సమీపంలోని నదికి వెళ్ళాడు. కలలో చెప్పినట్లుగానే ఆ నదిలో ఆ సాధువుకి విఘ్నాధిపతి గణేశుడు విగ్రహం దొరికింది. ఈ విషయం తెలుసుకున్న అక్కడి స్థానికులు మోరియా గోసావి ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్తు విఘ్నేశ్వరుడు కలలో కనిపిస్తాడని మోరియా దర్శనం కోసం ఉన్న ఊరు వదిలి తండోపతండాలుగా వచ్చారంట. అంతేకాదు గోసావి నిజంగా మంగళమూర్తి అంటూ పాదాలకు మొక్కి మోరియా అనడం మొదలుపెట్టారు. ఆ నదిలో మహాగణపతిని ప్రతిమను తెచ్చి గుడిని కూడా నిర్మించాడట గోసావి. మోరియా గొప్ప భక్తుడయ్యాడు కాబట్టి నాటి నుంచి గణపతి ఉత్సవాల్లో మోరియా గోసావి పేరు గణపతి ఉత్సవాల్లో భాగమైపోయింది. అప్పటి నుంచి గణానుని పండుగల్లో గణపతి పప్ప మోరియా నినాదం నిర్విరామంగా వినపడుతూనే ఉంది. భక్త వల్లభుడైన గజకర్ణుడి సేవలో మోరియా గోసావి తరించిపోయాడు. అందుకే నదిలో నిమజ్జనం చేసే ముందు గణపతి పప్ప మోరియా పూడ్చా వర్సి లౌకర్య అని మరాఠీలో నినదించడం సర్వసాధారణమైపోయింది. ఎందుకంటే గణపతి ప్రతిమ మోరియాకు మహారాష్ట్రలోని పూణే సమీపంలో ప్రవహించే నదిలోనే దొరికింది కాబట్టి దేవుడు తన కార్యం ఏదైనా భక్తుల ద్వారానే నెరవేర్చుకుంటాడు అనడానికి మోరియా గోసావి జీవిత కథనే నిదర్శనం. అందుకే గణపతి పప్ప మోరియా అనే పదం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.